ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనతో శ్యామ్ గారు ఉన్నారు. శ్యామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. యా, ఈ దిత్వా తుఫాన్ గురించి శ్యామ్ గారు సూళ్ళూరుపేట కానీ నెల్లూరు కానీ వెళ్ళి హోమం చేద్దాం అనుకున్నారు. అక్కడ అక్కడ నుంచి ఎవరన్నా సపోర్ట్ ఇస్తే, కానీ మనకేమైనా ఈమెయిల్స్ వచ్చినాయా శ్యామ్ గారు మీకు? నాకు రాత్రి 12:30కి వచ్చినాయండి. ఓకే. గుప్తా గారు ఆయన సూళ్ళూరుపేటలో ఎక్కడ అమ్మవారి గుడి ఉంది, అక్కడ చేయించాలన్నారు. కానీ టైం లేదు కదండి మనకి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళేసరికి 12:30కి వచ్చింది ఈమెయిల్, కానీ అమ్మవారి ఆలయం ఉంది, అక్కడ చేయొచ్చు అన్నారు. కానీ అక్కడ అమ్మవారి ఆలయం నుంచి ఎవరన్నా మీకు ఈమెయిల్ పెట్టారా? నాకు ఎవరు పెట్టలేదండి. మరి ఇప్పుడు మా మా ఇంటి పక్కన అంత మైదానం ఉంది, వచ్చి చేయండి అంటే అక్కడ పర్మిషన్ లేకుండా చేయలేం కదా. చేయలేము. ఉం. సో అమ్మవారి ఆలయంలో మీకు పర్మిషను ఆయన ఇప్పిస్తాను అని ఏమైనా రాశారా? ఆ, అంటే అక్కడ చేసుకోవచ్చు అని రాశారండి. చేసుకోవచ్చు అని రాయటం వేరు, పర్మిషన్ నేను ఇప్పిస్తాను, నాకు ఆ సత్తా ఉంది అని రాయాలి కదా. అదేనండి. కాబట్టి అది కుదరదు. సో అందుకని మీరు అక్కడికి వెళ్ళకపోవడం మంచి పని. ఎందుకంటే వెళ్ళిన ఉత్తి చేతులతో రావడం తప్పితే ఇంకేం ఉండదు అక్కడ. అవునండి. యా. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు సాయంకాలం చేస్తే ఏమైనా లాభం ఉంటుందా అని నన్ను అడిగారు. అవునండి. అయితే కానీ ఒక్క పూట చేయటం మూలంగా లాభం ఉండకపోవచ్చు. శ్యామ్ గారు ట్రై చేయొచ్చు, కానీ లాభం ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే, దాని పాత్ ఇప్పుడు ఎక్కడ ఎంటర్ అవుతోంది అనేది తెలిస్తే కరెక్ట్గా. ఇప్పుడు మనకి సూళ్ళూరుపేట దగ్గర, అదే మన చెన్నైకి సూళ్ళూరుపేటకి మధ్యలో ఎక్కడో ఎంటర్ అవుతోంది. సో అక్కడ చేస్తేనే మనకి లాభం. ఇక కావలి అటువంటి ప్లేసెస్లో చేస్తే లాభం లేదు. అదే. కావలి అన్నది మచిలీపట్నానికి నెల్లూరుకి మధ్యలో ఉంది కదా. అవునండి, కొంచెం నెల్లూరు అవునండి, అంతే. ఉమ్. 60 మీరు కిలోమీటర్లు అనుకుంటుంది అది కావాలి నుంచి మీరు నెల్లూరు. నెల్లూరు దాటే వెళ్ళి చెయ్యాలి తప్పితే, మీరు అవునండి. ఇంకెక్కడో ఇక్కడెక్కడో చేస్తే మీకు ఉండదు. నంబర్ వన్. నంబర్ టూ, ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు టైం అయిపోయింది, ఇంకా మీరు చేసి కూడా లాభం లేదు. కాబట్టి మీరు అలాగే. చేయకండి. ఇంకా నేను అడ్వైజ్ ఇస్తున్నాను. ఎందుకంటే మీరు ఇంకా సరే. చేసిన లాభం మనకి చేస్తే ఫలితం రావాలి కదా. అవునండి, ఆ, ఫలితంగా. అంటే ఇప్పుడు చేస్తే, ఇప్పుడు ఒక్క పూటన్నా చేస్తే ఏమైనా ఫలితం వస్తుందా అంటే రావచ్చు, కానీ మనం దాన్ని కంప్లీట్గా మొన్న మాంతా తుఫాన్ని డీవియేట్ చేసినట్టుగా చేయలేం. కష్టమండి. అవునండి. అంటే శక్తి కావాలంటే మనకి నంబర్ ఆఫ్ హోమగుండాలు ప్లస్ యూనో ఎన్ని గంటలు పొద్దున, ఎన్ని గంటలు సాయంకాలం అలా చేస్తే కానీ మనకి రాదు. అవునండి. సో అందుకని లెట్ us హోప్ దట్ వాళ్ళందరికీ తగలదు అని అనుకొని అటువైపు రాదు అనుకుందాం. ఆ, అలాగే. ఇక ఎంత వస్తే మరి అంతే. మరి అటు ఆ, చెన్నైకి, లేకపోతే తమిళనాడుకి, ఇటు ఆంధ్రాకి కొంత కొంత భాగం తగులుతుంది అంటున్నారు, తెలంగాణకు కూడా వెళ్తుందని అంటున్నారు. సో అది మనం ఏం చేయలేము ఇంకా దానికి. అవునండి. విల్ నాట్ డిస్టర్బ్ ఇట్. ఈసారి మనము ఇంకా, అంటే ముందరే ఇంకాస్త ముందర మనకి ఈ తుఫాను గురించి తెలిసి, దానికి ఎవరన్నా ఓకే, మా దగ్గర సూళ్ళూరుపేటలో ఈ దేవాలయం ఉంది, మేము ఫలానా అక్కడ అర్చకులం, మేము రెడీగా ఉన్నాం, మీరు వస్తే కనుక మనం చేసుకోవచ్చు అనేటట్టు ఉండుంటే కనుక బాగుండేది. ఎవరు లేదు కదా. ఎవరు ఎవరు లేనప్పుడు మనం వాళ్ళని, ఇంకా మనం ఏం చేస్తాం? మనం అక్కడికి వెళ్ళి మేము చేస్తాం చేస్తాం అని మనం అందరికి ఇంటికి వెళ్ళి చెప్పలేం కదా. అవునండి. సో అది పద్ధతి కాదు అక్కడ. గవర్నమెంట్ మనకి కొద్దిగా ఈ విషయంలో సహకరించి ఉండుంటే బాగుండేది. గవర్నమెంట్ని ఎట్లన్నా సరే ఈ విషయంలో మనము ఒప్పించాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం, ఇవన్నీ తెలియవు. సో అవును. తెలిసేటట్టుగా చేయటము ఉత్తమం. అది సరే. ఈసారి మీరు ఆ ప్రయోగం చేయండి. గవర్నమెంట్కి ముందరే చెప్పడం అంటే, తుఫాన్ వచ్చినప్పుడు చెప్పకుండా ముందర నుంచే ప్రయత్నం చేసి, ఇలా మోంతా తుఫాన్కి మేము ఇలా చేసాము. మరి మాకు అట్లా అమెరికాలో కూడా ఈయన ఇట్లా చేశారు, మేము ఇట్లా ఒక టీమ్గా ఉన్నాము, మీరు ముందరే మాకు సహకరిస్తే, మేము ఇట్లా ఏ ప్రాంతంకి వచ్చినా మేము ఆ ప్రాంతంలో మాకు సహకారం అందేటట్టు చేస్తే చాలు, మేము అక్కడికి వెళ్ళి చేస్తాము అని అదే. చెప్తే గవర్నమెంట్ ఏముంటుందో చూడాలి. నేను అదే పవన్ కళ్యాణ్ దగ్గర ఒక వ్యక్తి, తెలిసిన వ్యక్తి ఉన్నారండి. నేను ఉమ్, చాలాసార్లు ట్రై చేశాను. ఉమ్. ఒక్కసారి మాకు పర్మిషన్ ఇప్పించండి, అడుగుతాను అది ఇది అని. ఉమ్, ఉమ్. కానీ ఎవరు స్పందించట్లేదండి అసలు. ఇంట్రెస్ట్ మీరు పవన్ చూపించట్లే. కళ్యాణ్ డైరెక్ట్గా వెళ్ళి అడగండి. తప్పేంటి? గవర్నమెంట్కి వెళ్ళి మీరు పవన్ కళ్యాణ్ కలవాలి అని చెప్పండి. ఎందుకు అదే. కలవాలంటే, ఈ తుఫాన్ల విషయంలో మా దగ్గర పరిష్కారం ఉంది, మేము కలవాలి అని చెప్పండి. అప్పుడు ఆ ఈ పిఏ మేము మధ్య కలవనివ్వము అన్నారు అనుకోండి,
మంచిది, కలవనివ్వకపోతే కలవ, నేనైతే పర్మిషన్ కోసం అప్లై చేస్తున్నా అని చెప్పి రిటర్న్గా రాసి ఇవ్వండి. అలాగే. అప్పుడు వాళ్ళు మేము పర్మిషన్ ఇవ్వలేమంటే అదే రాసి రాసి ఇవ్వమనండి, పర్మిషన్ మేము వీ డినైడ్ అని చెప్పి మాకు రాసి ఇవ్వమనండి. సరే. ఓకే, లేదా దాని మీద రిజెక్టెడ్ వీ డోంట్ యాక్సెప్ట్ అని చెప్పి రాసి ఇవ్వమనండి. ఇప్పుడు అలా హ్మ్. మనము గవర్నమెంట్ దగ్గర మనం వెళ్ళాలి. ఏం వాళ్ళు ఎలక్టెడ్ మెంబర్స్, దే హ్యావ్ టు రెస్పాండ్. ఆయనకి హ్మ్. టైం లేదు, దీనికి టైం లేదు అంటే మీకు, అరే తుఫాన్ల గురించి మేము మాట్లాడుతున్నాము, వీఆర్ గోయింగ్ టు టేక్, విల్ టేక్ 5-10 minutes, నాట్ మోర్ దాన్ దాట్. అదే. సో ఆ 10 minutes కూడా ఇవ్వను అంటే ఎట్లా? ఏ రోజు ఇస్తే చెప్పండి, ఆ రోజు వస్తాం, మేము కలుస్తాం. అవునండి. రామ్ గారు అలా మీరు అలా పొజిషన్ తీసుకోవాలి. అదే. మీ మీ గురుగారు ఏరియా ఎమ్మెల్యే ఎవరు? తెలుగుదేశం అయినా లేకపోతే ప్రజారాజ్యం? టీడీపీ ఆ? టీడీపీ అండి. టీడీపీ. ఆయన కలవండి. అదే. ఇంకోటి గురుగారు, బందర్‌లో ఒక ఆయన తెలిసిన ఆయన మీకు మెయిల్ పెట్టినారు, రామకృష్ణ గారు. పవన్ ఉమ్, కళ్యాణ్ గారు ఆయన సేంద్రియ వ్యవసాయం చేస్తారు. పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటారు ఆయన. చాలా పేరుంది ఆయనకి. ఉమ్. మీతో ఆయనతో మాట్లాడిస్తా అన్నారండి. మొన్న మీకు మెయిల్ కూడా పెట్టారంట ఒకసారి. ఫ్రీగా ఓ, ఉన్నప్పుడు ఆయనే చూడండి. నా పెట్టి, అవును, నాకేదో వాయిస్ మెసేజ్ వదిలేడు ఆయన. అదే అవును. మెయిల్లో. దానికి యా. అవునండి. ఆయన పేరు ఆయన ద్వారా రామకృష్ణ కదా. ఉమ్. అవునండి. ఆయన ద్వారా అవ్వచ్చండి. ఆయన పవన్ ఇప్పుడు కళ్యాణ్ గారు ఆయనతోనే ఆయన. మాట్లాడించండి. ఇప్పుడు నేను మాట్లాడతాను ఇంత మనం చెప్తున్నాం కదా, ఇంత క్లియర్గా చెప్తున్నాం, నన్ను మాట్లాడమంటే పవన్ కళ్యాణ్ గారు మరి యాక్సెస్ ఇస్తే మనం మాట్లాడి చెప్తాం. అదేనండి. ఏది ఇప్పుడు ఆయన తప్పకుండా, వీఆర్ హ్యాపీ దట్ ఎవరో ముందుకు తీసుకెళ్తా అంటే మేము డెఫినెట్గా మేము ముందుకు వస్తాం. మరి అదే. తీసుకెళ్ళండి, మరి ముందుకు ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపట్లేదు కదా. ఆ, నేను ఇట్లా యూట్యూబ్లో ఇన్ని గోల గోల చేసి చెప్తున్నాం, ఎన్ని వీడియోలు చేశానంటే దాదాపు ఒక 100 వీడియోలు దీని మీద ఉంటాయి. రెండు అదే. వేల మొన్న పంతొమ్మిది నుంచి నేను ఇది అరుస్తూనే ఉన్నా అందరికి, చెప్తూనే ఉన్నా. అంటే అంత 2017 కూడా మేము హోమాలు చేసి ఇక్కడ మేము అమెరికాలో కొన్ని తుఫాన్ల గురించి మేము మాట్లాడుతూ మేము యూట్యూబ్లో వీడియోలు చేస్తూ పెడుతూనే ఉన్నాం. కాబట్టి ఎవరు ఆపారు? తప్పకుండా ఆ పవన్ కళ్యాణ్ తెలిస్తే మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నీ దగ్గరకు వస్తే మాట్లాడతాం, మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడతారా? ఇంట్రెస్ట్ తీసుకొని వెళ్ళి మాట్లాడాలి. అవునండి. పవన్ కళ్యాణ్ గారు ఇగో ఇట్లా ఫలానా వ్యక్తి ఫలానా ఇలా చేశారు, మీరు ఇలా చేశారు, కావాలంటే రిజల్ట్స్ చూడండి ఇట్లా వచ్చినాయి, మీరు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి అంటే మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు అక్కడ, ఆయన కూడా పంపిస్తాను నేను. అవునండి. ఆయన తీసుకెళ్ళి అక్కడికి ఆ ప్రెజెంటేషన్ అది చూపిస్తారు, ఆయన ప్రెజెంటేషన్ రెడీగా ఉంది, చూపిస్తారు. అలాగే. మీరు శ్యామ్ గారు దీనిలో మీరు కొద్దిగా ముందరికి వెళ్ళండి, కాస్త ముందరికి వెళ్ళి వాళ్ళు అలాగే. ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్తా చూడండి శ్యామ్ గారు, ఇప్పుడు మాట్లాడుకుంటున్నామా, మళ్ళీ ఇప్పుడు ఉమ్. తుఫాన్ అయిపోయింది, ఇది వెళ్ళిపోయింది, ఏదో కొట్టేసిందో కొట్టలేదో మొత్తానికి వెళ్ళిపోయింది అనుకుందాం. ఆ తర్వాత మళ్ళీ తుఫాన్ ఏదో సంవత్సరానికి వస్తుంది అనుకోండి, ఈ లోపల వీళ్ళు మర్చిపోతారని. ఆ. ఎంత కాబట్టి తాగింది గురు. ఉమ్, మోంతా తుఫాన్ రిజల్ట్ చూసి, అంటే ఇంతమంది వీడియోలు చూసి లైక్లు చేస్తున్నారు, నమస్కారం పెడుతున్నారు గురుజీ కామెంట్లో. ఉమ్. అంటే అక్కడికక్కడ వాళ్ళు స్వతహాగా చేద్దాం ఆలోచన ఎవరికి రావట్లేదు ఏంటా అని వాళ్ళకి ఆలోచించా పాపం గురుజీ. తెలియదండి. బట్ సి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, హోమం చేయడం అంటే అది ఓన్లీ ఒక కేటగిరీ మనుషులే చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు అనే అపోహలో ఉన్నారు వాళ్ళు. సో దానికి నేనేం కాదని అంటలేదు, మనకి ఉన్నారు, ఉన్న వాళ్ళు ఎవరికైతే వచ్చో వాళ్ళు ఆ విద్య నేర్చుకున్న వాళ్ళు వెళ్ళి చేస్తారు, దానిదే ఉంది. అవునండి. అవును. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చింది అనుకోండి, ఓకే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన అయితే మేము ఏం చేయగలుగుతాము అంటే మేము చెప్తాం, ఏం చేయగలుగుతారో మీరు మేము చెప్తాం. అవునండి. చెప్పినప్పుడు మీరు కనుక దానికి యాక్సెప్ట్ అయితే ఆ ఫండింగ్ అది వస్తే మేము ముందరే రెడీగా అన్ని ప్రాంతాల్లో రెడీగా మనుషులు పెడతాం, పెట్టి రెడీగా ఉంచుతాం. అప్పుడు తుఫాన్ వస్తోంది అంటే మనకి కనీసం 3-4 రోజులు ముందర నుంచే తెలుస్తుంది కదా. అవునండి. ఆ 3-4 రోజుల్లో ఆ మనుషులందరూ రెడీ అయిపోతారు, హోమాలు మొదలు పెట్టేస్తారు, పొద్దున సాయంకాలం తయారవుతుంది మనకి. ఆపద నుంచి మనం గట్టెక్కచ్చు. అవునండి. కాబట్టి మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతామంటే 100% వీఆర్ హ్యాపీ. ఓకే. ఖచ్చితంగా మాట్లాడమని చెప్పండి. నాకేదో వాయిస్ మెసేజ్ ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఆయన అనుకుంటే ఆయన ఎవరో. ఉమ్. కాదండి, మనకు బందర్లో సహకరించారండి యజ్ఞానికి మొన్న మొంతా తుఫాన్. కరెక్టేనండి. నాకు పర్సనల్గా పరిచయం లేరు కదండి శ్యామ్ అదే గారు. నేను, ఉమ్. నన్ను అడిగారండి, నన్ను కాదండి. ఉమ్. డైరెక్ట్ ఆయన మెయిల్ పెట్టండి, ఆయనే మీకు చెప్తారు ఏం చేయాలి అన్నది యా. అని. సరే, ఆయన్ని క్షమించమని అడగండి, కొద్దిగా నాకు ఆయన పరిచయం లేకపోవడంతో నేను రిప్లై ఇవ్వలేదు. సరే, ఇప్పుడు అవును. ఆయనకి నేను రిప్లై ఇస్తాను, నేను ఒక మాట చెప్తాను, కానీ మీరు మాట్లాడి చెప్పండి ఆయనతో. నేను ఓకే, కూడా మనం ఇప్పుడు చెప్తానండి. మురళి గారు ఉన్నారు కాబట్టి మీరు ఫోన్ మురళి గారికి కూడా చేయించవచ్చు, మీరు చేయించి మురళి గారితో చేపిస్తాను. కూడా కల్పించండి, మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ని
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాబట్టి ఆయన తీసుకెళ్తాడు పవన్ కళ్యాణ్కి, ఆయన మాట్లాడతారు, లేకపోతే మన రావు గారు ఉన్నారు అక్కడ ఇండియాలోనే ఉన్నారు, ఆయనతో కూడా సరే కల్పించండి. ఇవన్నీ చేయండి. వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ముందు అడుగేస్తారు. అలాగే ముందుకు తీసుకెళ్ళండి శ్యామ్ గారు, మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా ఓకే. అలాగే ఈ వీడియో అలాగే ఆయనకి కూడా చూపించండి. ఆయనకి నేను ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అదే తరహాలో సరే. మీరు అక్కడ ఉండి మీరు ముందడుగు వేయండి. నేను నేను ఆ పనిలో ఉన్నానండి, అందుకనే ఆ మెయిల్ అన్ని మీకు వచ్చాయి. అలాగే. ఎస్ ఎస్, మీరు మీరు సరే ఉండండి, తప్పకుండా ఆయన రెస్పాండ్ అవుతాము. అందులో సమస్యలు సరే. అయితే ఖచ్చితంగా ఆయన ఏదో చెప్పారు నా సేంద్రీయ వ్యవసాయం ద్వారా వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో చెప్పారు ఆవిడ ఆయన పవన్ కళ్యాణ్ రావాలి తర్వాత ఇంకెవరో కూడా వస్తున్నట్టుగా చెప్పారు ఆయన. సో నేను ఆ, కల్పించగలుగుతాను అది ఇదని ఏదో చెప్పారు. ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియలేదు అక్కడ. ఆయన వాయిస్ అదే విజువల్ ఆయన రామకృష్ణ గారు మాట్లాడుతున్నారా, రామకృష్ణ తరఫున ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారా అని అది నాకు అదే క్లారిటీ రాలేదు. అదే అసలు రామ్ క్లియర్గా లేదనమాట. నాకు నాకు అర్థం కాక నేనేం చేశాను, సరే ఇంకోసారి మెయిల్ పెట్టినప్పుడు చూద్దామని ఊరుకున్నట్టున్నాను నేను. ఏం లేదండి, రామకృష్ణ గారు అనే వ్యక్తికి ఉమ్, సేంద్రియ వ్యవసాయం చేసి ఒక ఆయన ఉన్నారండి, చాలా ఫేమస్ అంట, ఆయన పేరు మర్చిపోయాను నేను. ఉమ్. ఆయన పవన్ కళ్యాణ్ తోనే అదే ఉంటారంట ఎక్కువ. పాలేకరా. ఆ, ఆ, ఆయన ఆ. ఆయనకి మీకు డిబిట్ లా పెట్టి ఓ వీడియో పెట్టి రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ దానికి ఆ వీడియో ఆయన తీసుకెళ్దామని ఆయన ఆలోచన. ఖచ్చితంగానండి, తప్పకుండా మాట్లాడించండి, తప్పకుండా చేద్దాము. మనం ఎప్పుడు కలుద్దాం, మీరు ఫస్ట్ బొడవ డైరెక్టర్ మురళి గారు ఉన్నారు కదా, ఆయనతో మీరు ఒకసారి పరిచయం చేయించండి, పరిచయం చేయించి మాట్లాడించండి. సరేనండి. మాట్లాడించిన తర్వాత మన రావు గారు అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా కల్పించండి, అయిపోతుంది. అలాగే. ఓకేనా. సరేనండి. సో అలాగే. మాట్లాడండి, అన్ని మాట్లాడితే ఆయన రావు గారు రెడీగా ఉంటారు ఎక్కడైనా రావడానికి వెళ్ళడానికి మాట్లాడడానికి. ఓకేనా. సరేనండి. నేను ఒక అలాగే. పని చేస్తాను శ్యామ్ గారు, మీరు నాకు ఆ, మీరు ఏం చేస్తారంటే మీరు మురళి గారితోనూ రావు గారితోనూ కలిపి ఒక వాట్సాప్ కాల్ చేయండి, మాట్లాడండి. అలాగేనండి. మాట్లాడి ఈ సరే. విషయాలన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే నేను చెప్తానండి, ఇప్పుడే చేస్తాను. చేస్తే అర్జెంటుగా మీరు అది వార్ ఫుటింగ్లో చేయాలి అవి అలాంటివన్నీ. అలాగేనండి. సరే. చేసి ఇగో ఇట్లా వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్తా అంటున్నారు మరి, మీరు ఎవరన్నా ఇక్కడ ఉంటే కనుక మాట్లాడితే నేను తీసుకెళ్తాను, పరిచయం చేస్తాను, ఆయన మాట్లాడించుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర ఎట్లా తీసుకెళ్ళాలో చూడండి. ఓకేనా. సరే. సరేనండి. ఎందుకు వద్దు అంటామండి, ఖచ్చితంగా. మీరు మీరు నాకు కావాల్సింది టీడీపీ, కూడా అదే కదా. మీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేనే కాబట్టి మీరు యాక్చువల్గా మీ ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడి, ఏవండి ఇలా చేయగలుగుతాం, ఇలా చేసాం లాస్ట్ టైము, మీరు కనుక మీరు ఇట్లా చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళినా లేకపోతే మన నారా రోహిత్ దగ్గర తీసుకెళ్ళిన, ఆయన పేరేంటి సారీ, ఆయన పేరేంటండి, ఆయన కొడుకు పేరు లోకేష్. ఆ? లోకేష్ అండి. లోకేష్ గారు. లోకేష్. లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళినా సరిపోతుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్ళినా సరిపోతుందని చెప్తే వాళ్ళు మరి ఏమైనా చేయగలుగుతారు. అవును. సో గొప్ప ప్రయత్నం చేయాలండి, చేస్తే కానీ అవ్వవు ఇలాంటి పనులు. ఎందుకంటే అవునండి. అవును. వీళ్ళందరికీ పాపం వీళ్ళందరికీ తెలియదండి యజ్ఞం అంటే ఏమిటో. అదే ఏదో గుడి, ఏదో గృహప్రవేశం చేసుకుంటారు లేదా పెళ్ళిళ్ళకి చేసుకుంటారు అనే అపోహలో ఉన్నారు, కానీ వాళ్ళకి తెలియవు అసలు యజ్ఞాలు అంటే ఏమిటి, ఎటువంటి రకరకాల యజ్ఞాలు ఉన్నారు వాళ్ళకి తెలియవు అవన్నీ. అవునండి. ఎంత పెద్ద ఎత్తున చేయొచ్చు అందులో. దానికి తోడు అక్కడ యజ్ఞాలు యాగాదులు చేసే కొంతమంది నిష్ణాతులు ఏం చేస్తారంటే ఎక్కడ వీళ్ళంతా క్రెడిట్ కొట్టేస్తారు అని చెప్పి అబే 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 అలాంటివన్నీ ఏం లేదని అని చెప్పి మాట్లాడతారు మళ్ళీ. సో ఇంత ఇప్పుడు చేసేవాళ్ళు కూడా అపోజిషన్లో ఉన్నారు. అదే ప్రాబ్లం. ఎవరికి ఎవరికి పేరు రాకూడదు. మాకు తెలుసు కదా, మాకు ఇక్కడ చేస్తాం కదా అంటారు. తెలిసినప్పుడు ఎందుకు చేయవు అంటే చేయరు మరి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే కొద్దిగా పితరాటకాలు ఉన్నాయి ఇందులో. అవునండి. కాబట్టి శ్యామ్ గారు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి, ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. నమ్మేటప్పుడు సరేనండి. కూడా చాలా జాగ్రత్తగా నమ్మండి, ఆలోచించి నమ్మండి, చెయ్యండి. అలాగే. ఈ విద్య అలాగే. అందరికీ చెప్పేది కాదు, అందరి చేత చేయించేది కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నిష్టగా చేసేది. అవునండి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి సరే. పరిస్థితుల్లోనూ మీరు ఆ, మీ ఎమ్మెల్యేని కలవండి, ఇవన్నీ ప్రయత్నం చేయాలి. నేను వెళ్తే ఆయన చేస్తా. ఉంటాడా మాట్లాడతాడంటే మాట్లాడి చూడండి. సరేనండి. ఒకసారి మాట్లాడండి, రెండోసారి మళ్ళీ వెళ్ళండి, మూడోసారి వెళ్ళండి. అలాగే. ఎందుకంటే ఇది ఒక మంచి పని కదా, గొప్ప పని కదా. అవునండి. సో గొప్ప పనికి మనం ఎందుకు వెనకాడాలి. అవును. అవునా. సో ఇప్పుడు అకాల వెళ్తాం. వర్షాలు పడి పంటలు పొలాలు నాశనం అవుతుంటే ఎంత బాధాకరంగా ఉంటుంది చెప్పండి. అదే ఆ మనం ఎఫెక్ట్ మన మీదే పడుతుంది కదా, ఏ, మొత్తం ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు గమ్మతే మనుషులు చనిపోతే ఎట్లా చెప్పండి, బాగుండదు ఆ, కదా. ఇప్పుడు శ్రీలంకలో 56 మంది నిట్ట నిలువ చనిపోయారు. పక్షులు జంతువులు కూడా చనిపోతాయి కదా గురించి జంతువులు పాపం అమ్మాయి. జంతువులు ఇప్పుడు గమ్మత్ ఏంటి, జంతువులు చనిపోతే కూడా బాధాకరం, ఎందుకంటే మన దగ్గర పెరుగుతున్న జంతువులు అవన్నీ.
గేదెలు, అవునండి. ఆవులు, గాడిదలు, గుర్రాలు ఇవన్నీ మన దగ్గర పెరుగుతున్నవి కదా, మన మీద అవును. ఆధారపడి బతుకుతున్నాయి కదా. అలాంటి వాటిని అవునండి. కాపాడవలసిన బాధ్యత మంది. అవునండి. సో దేర్ ఫోర్ ఇవన్నీ మనం చూసుకోవాలి కాబట్టి మనము అతివృష్టి అనావృష్టి రెండింటిని నివారించే మార్గాన్ని మనం చెప్తాం. అవును. సుభిక్షంగా చేయగలుగుతాం ఆంధ్రప్రదేశ్ని. అవును. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏవి మనకి అంటే ఇప్పుడు సంవత్సరానికి ఎంత భారీ నష్టం జరుగుతోంది ఇట్లాంటి అకాల వర్షాల మూలంగా, వాటన్నిటిని అవును. మనము మిటిగేట్ చేయగలుగుతాం, బాగా తగ్గించగలుగుతాం. అవునండి. సో అది మనం, మీరు తప్పకుండా శ్యామ్ గారు మీరు ప్రయత్నం చేయండి. నేను ఆ, చేస్తానండి. కానీ ఇప్పుడు అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈసారి మేము హోమం చేయలేకపోయాము. ఎందుకంటే ఎవరు మాకు అక్కడ వసతి ఇవ్వలేకపోయారు. శ్యామ్ గారు రెడీగా ఉన్నా కానీ ఎవరు వసతి ఇవ్వలేకపోయారు సమయానికి. కాబట్టి శ్యామ్ గారు వెళ్ళలేకపోయారు. కాబట్టి మనం ఏం అవును. చేయలేము. అది మనం ప్రార్థిద్దాం, అదే ఎటన్నా పక్కదో వెళ్ళిపోతుందని ప్రార్థిద్దాం, అంతకని మనం ఏం చేయలేము. అలాగే. ఓకే, మీ ప్రయత్నం మీరు గొప్పగా చేయండి. ఆ, మా అలాగే. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో మాట్లాడండి, వాళ్ళే వార్ ఫుటింగ్లో మీరు మాట్లాడండి. వాళ్ళిద్దరితోనూ, మాట్లాడతాను. మురళి గారితోనూ రావు గారితో మాట్లాడి కలిపి ఇట్లా ఫలానా రామకృష్ణ గారు ఇట్లా ఉన్నారు, ఇలా చెప్పారు ఆయనకి. ఆ, వెంకట జగండి గారికి ఈమెయిల్ కూడా పెట్టారు, అలాగే. మీరు ఎవరన్నా వస్తే కల్పిస్తారైనా అని చెప్తే అప్పుడు వాళ్ళు వెంటనే మీతో మాట్లాడతారు. సరేనా? నేను మాట్లాడతాను. అలాగే. తప్పకుండా మాట్లాడండి. సరేనా? నమస్కారం. ఉంటానండి శ్యామ్ గారు. ఓ